అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభను విజయవంతంగా పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్ల అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మరోవైపు సభా ప్రాంగణానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. చంద్రబాబు చెప్పే మాటలు వినడానికి తాము ఎదురు చూస్తున్నామని తెలుగుదేశం కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభ పూర్తయిన అనంతరం సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఉదయం నెల్లూరు జిల్లాలో జరగబోయే రా కదలిరా సభకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ సభా ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేష్, రా కదిలేరా బహిరంగ సభకు ఉరవకొండ సిద్ధమైంది. వేలాదిగా పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజలు తరలి వస్తుండటంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఘనంగా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు కూడా ఉరవకొండలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే రా కదిలేరా బహిరంగ సభ వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వేలాదిగా ఇక్కడ రా కదిలేరా బహిరంగ సభకు తరలి వస్తుండటంతో అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండకు చేరుకుంటారు. ఉరవకొండకు సరిగ్గా 3:40 ప్రత్యేక హెలికాప్టర్లో ఉరవకొండకు చేరుకుంటారు. అక్కడి నుంచి రా కదిలిరా బహిరంగ సభకు వస్తారు. దాదాపు 2 గంటల పాటు రా కదిలిరా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్పదలుచుకున్నారు? రా కదిలిరా బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులో కూడా రా కదలరా అనేటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం, ఇందులో భాగంగా రాయలసీమలో మొదలైనటువంటి ఈ యొక్క సభ కనిగిరి కావచ్చు, కమలాపురం కావచ్చు, ఆళ్లగడ్డ కావచ్చు, అంతకంటే మిన్నగా ఉరవకొండలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వాసులంతా కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్నికల శంఖారావం, ఎన్నికల సమరానికి శంఖం పూరించడానికి ఉపయోగపడేటువంటిది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మరి ఉరవకొండలో, అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున వేలాది మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి దర్పణం పట్టేటువంటి సభగా అనేక సందర్భాలు వస్తున్నాయి. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఉమామహేశ్వర గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? పెద్ద ఎత్తున మీ నియోజకవర్గం నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల పాలిట శాపమై ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడాల్సిందేది పోయి ప్రజల పాలిట శాపమవుతున్న సందర్భంలో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలని పిలిపించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలదోసినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. ఈరోజు రా కదలిరా అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతం పలికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందనే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత 4 గంటలు ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి దాన్ని మొత్తం కడిగి పారేయాలనే ఆలోచనతో ప్రజలు వస్తున్నారు. 1,00,000 మందికి తగ్గకోకుండా ఈ సమావేశం జరగబోతా ఉంది. పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో కనీవిని ఎరగినటువంటి పరిస్థితుల్లో ఈ జరిగే కార్యక్రమం జరుగుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి 15,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే కార్యక్రమం చేయబోతున్నాం. పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 1,00,000కు ఒకరు తగ్గకుండా వచ్చేటువంటి పరిస్థితే ఉంది. ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటిది కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఒకరిని అడిగితే 100 మంది వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చరిత్రలో, అనంతపురం జిల్లా చరిత్రలో నిలిచిపోయేటువంటి సమావేశంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వాలంటూ కూడా కోరారు. బస్సులు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రాలేదంటూ కూడా బస్సులు ఇవ్వనట్లు తెలుస్తుంది. ఎందుకు టీడీపీ కార్యక్రమాలకి ఈ తరహాలో ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడుతుంది? ఆర్టీసీ బస్సులు కాదు, ఇందాక మీరు మైక్లో విజ్ఞప్తి చేయడం చూశాను. ట్రాఫిక్ ని కనీసం 70 ఎకరాల పార్కింగ్ మేము క్లియర్ చేశాం. ఇటు పార్కింగ్లోకి వెళ్ళండి అని చెప్పడం లేదు. అటువైపు ఒక 30 ఎకరాలకు పార్కింగ్ క్లియర్ చేశాం. అటువైపు వెళ్ళండి అని చెప్పడం లేదు. ట్రాఫిక్ జామ్ కావాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు. ఇదే స్థలంలో ముఖ్యమంత్రి గారు మొన్న పెట్టుకుంటే మెయిన్ రోడ్ ట్రాఫిక్ను మొత్తం డైవర్ట్ చేశారు. ఇవాళ చూడండి కళ్ళ ముందు, ఇంకా సమావేశం ప్రారంభం కూడా కాలేదు, ఏ రకంగా ట్రాఫిక్ జామ్ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వంలోని వారికి, పోలీసు వారికి కూడా సభని సజావుగా జరగడానికి ట్రాఫిక్ని నియంత్రించి అందరూ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాన్ని కల్పించమంటున్నాను.
మీరేం చెప్పదలుచుకున్నారు? మహిళలకు పెద్దపీట వేసిందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళలకు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా ఏ రకంగా రా కదిలిరా సభల ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపునిచ్చారో చంద్రబాబు నాయుడు గారు వెంట మేము అన్ని జిల్లాలకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కర్నూలులో ఉన్నాం, కడపలో ఉన్నాం, అన్ని చోట్ల ఉన్నాము. పాణ్యంలో చూసాము, కమలాపురంలో చూసాము, అనంతపూర్లో, రేపు పత్తికొండలో. ఎన్ని ఆర్టీసీ బస్సులకి ఈరోజు పర్మిషన్లు ఇవ్వకుండా, ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వకుండా, ఎక్కడ ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా కూడా కడప గడ్డలోనే మొన్న చూసాం. కమలాపురంలో దాదాపు 1,00,000 మందితో సభ సక్సెస్ అయింది. 2020-24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారనే దానికి ఈ సభలు సక్సెస్ అవ్వడమే ప్రధాన కారణం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ప్రజా ఆగ్రహాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ నే ఈ రోజు పరిగణలోకి తీసుకున్నారు. ఈయన పని అయిపోయింది కాబట్టి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో మహిళా భద్రతకు సంబంధించి ఖచ్చితంగా వాటన్నిటికీ ప్రజలు, మహిళలందరూ ఆకర్షితులయ్యారు. ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ప్రోగ్రాం, చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతా ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కార్యక్రమం సక్సెస్ అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటాను. ఏది ఆగదు. 24లో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం చంద్రబాబు నాయుడు గారు. రామరాజ్యం వచ్చేది ఖాయం అని చెప్పి ఈ సభాముఖంగా ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా ఈ అడ్డుకుంటున్న వైసీపీ నాయకులకు కానీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రా కదిలిరా సభ చూసాం. పీలేరులో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉరవకొండ కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయట్లేదు, ట్రాఫిక్ డైవర్షన్ చేయట్లేదని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? పీలేరులో పెద్దిరెడ్డి కోట బద్దలు కొట్టడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి రోజు సక్సెస్ చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఉరవకొండలో పీలేరుకు మించినటువంటి పరిస్థితుల్లో పోలీసులు సహకరించకపోయినా, ఆర్టీసీ వాహనాలు ఇవ్వకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మోటార్ సైకిళ్లలోనూ, ఆటోల్లోనూ, ఏ గ్రామంలో ఏదుంటే తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సభను విజయవంతం చేయాలి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనే విధంగా మేము కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అని చెప్తే ఆ రోజు ప్రభుత్వాలను కూల్చాడు. ఈ రోజు ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదే కచ్చికట్టి లోపల పెట్టినటువంటి పరిస్థితి చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా చెల్లించిపోయి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి 161 సీట్లు గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాలు లేకుండా చేసే దాంట్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాని విధంగా కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నారు. 160 సీట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది.